విభజన జరిగిన తర్వాత చాలా సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఉచిత బస్సు రైలు కావచ్చు, మహిళలకి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చే కరెంట్ కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా రైతు భరోసా పేరు మీద ఎవరు ఊహించనంత పెద్ద స్థాయిలో మనం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ రైతులకు చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ప్రధానంగా ఈ సీజన్ మొదలు కాగానే గతంలో ఎకరానికి 10,000 రూపాయలు ఉంటే ఇంకా అదనంగా మనం 2,000 యాడ్ చేసి 12,000 లెక్క పెడుతూ ఈరోజు 1,49,39,111 ఎకరాలు మొదటిసారి చెప్తున్నాను నేను. 1,49,39,111 ఎకరాలు వ్యవసాయ యోగ్యమైన అన్ని స్థాయిలో ఉన్నటువంటి భూములు మొత్తం. అంటే గతంలో చాలా సందర్భంలో 5 ఎకరాలకు 10 ఎకరాలకు లేకపోతే లిమిట్ లేకుండా పూర్తిగా వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకి మనం మొట్టమొదటిసారి సమర్పిస్తాం. అది కూడా రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఇప్పుడు కూడా మొదలుపెట్టిన 9 రోజుల్లో కంప్లీట్ చేసినటువంటి కార్యక్రమం లేదు. 16వ తారీఖు మొదలుపెట్టి రేపు 24వ తారీఖు 2 గంటల నుంచి 3 గంటల లోపల పూర్తిగా ఇప్పుడు మనం అనుకున్నటువంటి 1,49,39,111 ఎకరాలు కంప్లీట్ చేస్తాం. ఇది చేసే క్రమంలో భాగంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ ముందు ముఖ్యమంత్రి గారితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ సదస్యులు అందరూ అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రైతు సంబంధించినటువంటి మన వేదికలు ఉన్నాయి. ఆ రైతు వేదికల్లో రైతులందరినీ కూర్చోబెట్టి ఈరోజు 9 రోజుల్లో మేము ఇంత కంప్లీట్ చేసామని చెప్పేటువంటి సందేశం అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వతాం. వాటితో పాటు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానపరంగా మనం ఇది చేశాము కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో 4 గంటలకి మండల కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో 9 రోజుల్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు, అంటే 9,000 కోట్ల రూపాయలు, 9 రోజుల్లో 9,000 కోట్లు, రోజుకి 1,000 కోట్ల లెక్క, రోజుకి 1,000 కోట్ల లెక్క 9 రోజుల్లో 9,000 కోట్లు వేసినటువంటి ఇది హిస్టారికల్ డిసిషన్. అది చేస్తున్నాం, చేశామని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గర్వంగా చెప్పుకునేటువంటి కార్యక్రమం కాబట్టి మండల కేంద్రాలలో దీన్ని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకొని ఓన్ చేసుకొని ప్రచారం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. అదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విజ్ఞప్తి చేయడం జరిగింది. Subscribe us and press the bell icon for more interesting updates.